క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పాస్కా త్రయాహంలో 2వ రోజులో ఉన్నా. ఈరోజు మనం పవిత్ర శుక్రవారంలో ఉన్న క్రీస్తు శ్రమల స్మరణ చేస్తూ, ఈనాడు క్రీస్తు మనందరి పాప పరిహారార్థం శిలువ మీద ప్రాణత్యాగం చేసినటువంటి ఆ ఘట్టాన్ని స్మరించుకుంటూ మనమందరము కూడా ఈనాడు ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈనాడు మనము క్రీస్తు ప్రభు శిలువ మీద పలికినటువంటి ఈ 7 వాక్యాలను ఒక్కసారి ఆలకిద్దాం. క్రీస్తు ప్రభు మొదటిగా పరలోక తండ్రిని ఉద్దేశించి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమంటూ పరలోక తండ్రికి మనవి చేశాడు. సాధారణంగా అంత భయంకరమైన స్థితిలో ఉన్న ఎవరైనా తనను హింసిస్తున్న వారిని క్షమించడం అనేది సామాన్యమైన విషయం కాదు. క్రీస్తు ఈ లోకానికి పాపులను క్షమించడానికి వచ్చాడు. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి తాను మాటల ద్వారానే తన ప్రేమను వెల్లడి చేయడం కాదు, ఈనాడు అతడు ఎంతటి క్షమాపణను, ఎంతటి దైవ కారుణ్యాన్ని మనకు ప్రదర్శిస్తున్నాడో మనం చూచినప్పుడు అతడు వీరిని క్షమించమనడం మాత్రమే కాదు, అసలు ఎందుకు క్షమించాలో అంత దయనీయమైన స్థితిలో కూడా కారణాన్ని వెతికాడు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని తనను హింసించి చంపుతున్న వారి తరపున ప్రభు ప్రార్థించాడు. నేటికి కూడా మనము పాపానికి ఆకర్షితులమై దేవుణ్ణి బాధిస్తూనే ఉన్నా, పాపం చేస్తూ దేవునికి అవమానాన్ని కలిగిస్తూనే ఉన్నా, పాప ఫలితంగా మనం మరణానికి గురి అయి దేవునికి చాలా వేదనను తీసుకొస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలము నిత్య జీవంతో ఉండవలసిన వారిమి ఈనాడు మన పాపము ద్వారా, స్వార్థం ద్వారా, మనం ఇతరులను హింసించడం ద్వారా, ఇతరులను బాధించడం ద్వారా, ప్రేమలేని తత్వం ద్వారా మనము ఇతరులను బాధిస్తూనే ఉన్నాము. అలాంటి మనలను, అలాంటి పాపాత్ములమైన మనలను ప్రభు క్షమించమని పరలోక తండ్రికి ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 2వ అంశంగా, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉంటావు అని చెప్పి తన దగ్గర అటు ఇటు ఒక రాజుకి సైనికులు ఉన్నట్లుగా క్రీస్తుని సిలువకు ఇరువైపులా ఒక మంచి దొంగను, అదేవిధంగా చెడ్డ దొంగను ఇద్దరిని సిలువ వేసినప్పుడు మంచి దొంగ ప్రభువుని, అతని యొక్క నిజాయితీని, అతని యొక్క కారుణ్యాన్ని గ్రహించినటువంటి వాడై ప్రభువుని క్షమించమని అడుగుతూ ఆ ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతనితో అంటూ ఉన్నాడు, నేడే నీవు నాతో కూడా పరలోకములో ప్రవేశిస్తావు అంటూ ఉన్నాడు. క్రీస్తుని యొక్క కారుణ్యము, కృప మనం అర్థం చేసుకోవాలి. చిట్ట చివరి క్షణంలో కూడా ప్రభువు తన తప్పును గుర్తించి తనను క్షమించమని అడిగినటువంటి ఆ మంచి దొంగను క్షమించాడు. ఎల్లలో లేని కారుణ్యము, ఎంత దుర్మార్గుణ్ణైనా క్షమించే క్షమాపణ క్రీస్తులో మనకి కనపడుతూ ఉంది. మనం నిరాశపడడానికి ఏమీ లేదు. మనం ఎలాంటి దయనీయమైన స్థితిలో మనమున్నా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ప్రభు ఎంత ఘోరమైన పాపులుగా మనమున్నా మనల్ని క్షమించడానికి చిట్ట చివరి క్షణంలో నువ్వు క్షమించమని అడిగిన నిన్ను క్షమించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి చిట్ట చివరి క్షణం కోసం ఎదురు చూడకుండా నేడే ఇది రక్షణ దినమని గ్రహించి ప్రభు కారుణ్యాన్ని, కృపను, క్షమాపణను అర్థం చేసుకొని అంత క్షమాపణ కలిగిన ప్రభు దగ్గరకు వచ్చి, ఆ కారుణ్యమూర్తి దగ్గరకు వచ్చి మన పాపాలకు క్షమాపణ అడుగుకొని పాప సంకీర్తనము చేసి మంచి పవిత్రమైనటువంటి దేవుని బిడలుగా జీవించడానికి ఈనాడు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇక 3వ అంశంలో ఈనాడు మరియ తల్లిని మనందరికీ తల్లిగా ప్రసాదిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభు యొక్క శ్రమల మరణాన్ని వేదనతో తిలకిస్తూ నిలబడినటువంటి మరియ తల్లి, అదే రీతిలో అక్కడ నిలబడిన తనను ప్రేమించిన శిష్యుడైన యోహానులను చూచి ఈనాడు క్రీస్తు ప్రభు మరియ తల్లిని యోహానుకు తల్లిగా ఇస్తూ, యోహానును మరియ తల్లికి బిడ్డగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని యొక్క శిలువ మరణం ద్వారానే ఈ లోకము రక్షించబడింది. ఎవరెవరైతే యేసుక్రీస్తుని యొక్క శిలువ మరణం ద్వారా రక్షణ ప్రాప్తించిందని గ్రహిస్తారో, ఎవరెవరైతే ఆ శిలువ మరణం పొందిన క్రీస్తు దగ్గరకు వస్తారో వారందరూ కూడా మరియ తల్లికి బిడ్డలవుతారు, క్రీస్తుని రక్షణానుగ్రహాలు పొందుకుంటారు. ఈనాడు
ఈ సువార్తకారుడైనటువంటి యోహాను క్రీస్తుని యొక్క రక్షణానుగ్రహాలు కోరుకొని ఆయన శిలువ దగ్గరకు వచ్చే సమస్త క్రైస్తవులకు సూచనగా ఉన్నాడు. ఆ విధంగా క్రీస్తుని రక్షణానుగ్రహాలు కోరుకొని ఆయన శిలువ దగ్గరకు వచ్చి ఆయన మరణాన్ని యోచించి ఆ మరణంలో దాగిన ప్రేమను కారుణ్యాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి మరియ తల్లి తల్లిగా ఉంటుంది. ఈనాడు మరియ తల్లి అనేక దర్శనాలు ప్రపంచమంతా అందిస్తూ తన బిడ్డలైనటువంటి ఈ మానవాళిని తన కుమారుని దగ్గరకు, తన కుమారుని రక్షణానుగ్రహాల దగ్గరకు నడిపిస్తూనే ఉంది. తన తల్లి బాధ్యతను ఆ తల్లి ఈనాటికి కూడా నెరవేరుస్తూనే ఉంది. ఆ తల్లి మనందరి శాశ్వతమైన తల్లి, ఆధ్యాత్మికమైన తల్లి. ఆమె తల్లి, మనమందరము ఆమె బిడ్డలము, శాశ్వతమైన ఆమె బిడ్డలము. కాబట్టి ఆ తల్లి ఆదర్శాన్ని స్వీకరించి ఆ తల్లి ప్రేమను, ఆ తల్లి తనయుడు క్రీస్తుని యొక్క కారుణ్యాన్ని గుర్తించి మనమందరము మన జీవితాలను వారికి అనుగుణంగా, వారి ఆదర్శానికి అనుగుణంగా మార్చుకోవలసిన వారిమై ఉన్నామని మనం గ్రహించాలి. ఇక 4వ అంశంలో యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ పరలోక తండ్రిని ఉద్దేశించి నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ప్రార్థించాడు. సాధారణంగా ఈ మాటలు విన్నప్పుడు ప్రభు చాలా అలసిపోయాడు. దేవుడు తనను వదిలిపెట్టేశాడని అపనమ్మకానికి గురయ్యాడు. నన్నెందుకు చేయి విడిచావు అని తండ్రిని అడుగుతున్నాడు అని మనం భావించవచ్చు. కానీ నిజానికి ఈ మాట యేసుక్రీస్తుకు తండ్రి ఎడల ఎంతటి విశ్వాసముందో వెల్లడి చేసేటటువంటి మాట. సాధారణంగా యూదులు ప్రతిరోజు 150 కీర్తనలను కూడా చదివి దేవుని స్తుతించాలి అని భావించేవాళ్ళు. కానీ 150 కీర్తనలు పవిత్ర గ్రంథంలో ఉన్న వాటినన్నిటినీ రోజు పఠించడం అంటే ఇక పనిపాట్లేవి చేసుకోవడానికి సమయం దొరకదు. కాబట్టి యూదులు ఏమని భావించారంటే మనము మన అనుదిన జీవితంలో 150 కీర్తనలను చదవాలి. అయితే కీర్తనలోని అన్ని వాక్యాలు చదవడం మనకి సాధ్యం కాదు. కాబట్టి మనము కీర్తనలోని మొదటి వాక్యాన్ని చదువుకుంటూ వెళితే 150 వాక్యాలు మనం చదివినప్పుడు ఆ విధంగా మనము 150 కీర్తనలను చదివిన వారిని అవుతామని వాళ్ళు భావించుకునేవాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ 22వ కీర్తనను చదవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని చెప్పి ప్రభు ప్రార్థించాడు. ఈ కీర్తన దేవుని యందు పెద్ద విశ్వాసము లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్లుగా మనకు అనిపించిన ఈ కీర్తన చదువుకుంటూ వెళితే ఇక కీర్తన ముగించే సమయానికి వచ్చేసరికి అసలు అతడు దేవుని ఎంతగా విశ్వసించాడో, ఆ కీర్తన వ్రాసినటువంటి ఆ భక్తుడు ఎంతగా దేవుని ఎడల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో మనం గ్రహించవచ్చు. యేసుక్రీస్తు కూడా అంతటి విశ్వాసంతోనే ఈ కీర్తన చదివినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, తండ్రి ఇదిగో నేను శ్రమల మరణానికి గురి అయ్యాను. అయ్యా, ఈ శ్రమల మరణం ద్వారా నీవు నాకు కానీ ఈ మరణాన్ని విశ్వసించి నా మార్గంలో నడిచే వారికి కానీ నీవెన్నో మేలులు చేయబోతూ ఉన్నావు. ఈ మరణం ద్వారా సకల మానవాళికి నీవు రక్షణను ప్రసాదించబోతూ ఉన్నావు. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని ఈ మరణం వెనక దాగున్నటువంటి విశ్వాసపూరితమైనటువంటి పరమరహస్యాన్ని ఈనాడు యేసుక్రీస్తు అంతటి బాధాకరమైన శిలువ మీద వ్రేలాడుతూ కూడా తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ కీర్తనను చదవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కీర్తనను ప్రభు చదివినప్పుడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ప్రభు పలికినప్పుడు క్రీస్తు విశ్వాసంతో ఈ మరణం ద్వారా దేవుడు ప్రపంచానికి అందించబోయే రక్షణను గూర్చి దేవుని స్తుతించాడే తప్ప ఈ మరణం ద్వారా నీవు నన్ను చేయి విడిచావు అని చెప్పి బాధతో అపనమ్మకంతో తన మాటలను పలకలేదని మనం ఇక్కడ గ్రహించాలి. ఇక 5వ మాటను మనం చూచినప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ నాకు దాహమగుచున్నది అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క దాహం ఈ ప్రాపంచిక దాహం కాదు. ఆయనకైన దాహం ఆత్మీయమైనటువంటి దాహం. ఈనాడు ఆయన అంతటి శ్రమను అనుభవిస్తూ నాలుక పిడసగట్టుకుపోయి అంతటి ఆవేదనకు గురి అయ్యి
దాహమని అరుస్తున్నాడంటే కారణం మనం చేసిన పాప ఫలితంగా మనం పొందుతున్నటువంటి శిక్ష. మనల్ని పాపము నుండి కడిగి శిక్ష నుండి విడుదల చేయడానికే క్రీస్తు ఎంతటి దుఃఖానికి, ఎంతటి బాధకు గురి అయ్యాడు. మనం పాపం చేస్తున్న ప్రతిసారి దేవుణ్ణి బాధించబడిన క్రీస్తుకి దాహం అయ్యేలా చేస్తూ ఉన్నా. మనం చాలాసార్లు చూస్తాం, ఎవరెవరైతే బాధపడతారో, ఎక్కి వెక్కి ఏడుస్తారో వాళ్లకు నీరు అందించమని మనమే సలహా ఇస్తాం. వాళ్లకు దాహం అవుతుంది అని మనకు తెలుసు. ఈనాడు క్రీస్తు ప్రభు ఎంతటి దుఃఖంతో, ఎంతటి దాహానికి గురి కావడానికి కారణం మన పాపభూయిష్టమైన జీవితమే. మనం హృదయ పరివర్తన చెందాలి. మనము ఎప్పుడైతే పరివర్తన చెందిన హృదయాలతో దేవుని దగ్గరకు వెళతామో అప్పుడు మనము మన ఆత్మలను రక్షించుకున్న వాళ్ళం అవుతాము. అప్పుడు దేవునికి బాధ నుండి ఉపశమనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆయన దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆత్మల రక్షణ కోసమే క్రీస్తు నాకు దాహం అవుతుందని చెప్పాడని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ఇక 6వ అంశాన్ని చూసినప్పుడు, నా దేవా, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చిట్ట చివరి గడియలో ఎంతో విశ్వాసముతో తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి ఇక క్రీస్తు తన ఆత్మను తండ్రి చేతులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎంతటి విశ్వాసం ఉంటే ఈ గడియలో అంతటి శ్రమల సమయంలో కూడా తన ఆత్మను దేవునికి అర్పిస్తాడు. క్రీస్తుని యొక్క విశ్వాసం, ఆయన తండ్రిని నమ్మినటువంటి ఆ నమ్మకం, తండ్రి మీద అతనుకున్న ప్రేమ, తండ్రి మీద అతనుకున్న వాత్సల్యము మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక 7వ మాటను మనం చూసినప్పుడు, అంతయు సమాప్తమైనది అని క్రీస్తు బిగ్గరగా అరిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేశాడు. మానవాళి రక్షణను సాధించాడు. స్వార్థభూయిష్టమైన దుష్టుని ఓడించాడు. సాతాను బంధనాల నుండి మానవాళిని విడుదల చేసి పాపము నుండి కడిగి మానవాళికి తన ఆత్మను బహుమానంగా ఇచ్చి నిత్య జీవానికి మానవాళిని వారసులుగా మార్చి పరలోక తండ్రి బిడ్డలుగా మార్చి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని అంతయు సమాప్తమైంది అని చెప్పి ప్రభు పలికి తలవాల్చి మరణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన ప్రభువు మన మీద ప్రేమను ప్రదర్శించాడే తప్ప ఏ క్షణంలో కూడా నేను ఈ దుష్టుల కోసం ఎందుకు మరణించాలి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ప్రేమను గెలిపించాడు. ప్రేమ మార్గాన్ని మనకు చూపించాడు. ఈ ప్రేమ మార్గంలో జీవించి ప్రేమమయుడు, కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దేవుణ్ణి చేరేటటువంటి మార్గాన్ని మనకు సిద్ధపరిచాడు. ఇక ఆ మార్గంలో పయనిద్దాం, శిలువ మార్గంలో పయనిద్దాం, ప్రేమ మార్గంలో మనం జీవిద్దాం. శ్రమలనైనా సహించి ఆ తండ్రి చిత్తానికి బద్ధులమై జీవించి పవిత్రమైన జీవితాలతో మన జీవితాలను స్వర్గరాజ్యానికి వారసులుగా మార్చుకుందాం. నిజమైన పాస్క్వా క్రీస్తు మనకు అందించాడు. మనల్ని మరణం నుండి జీవానికి దాటవేశాడన్న సత్యాన్ని విశ్వసించి ఆయన తన మరణంతో మన మరణాన్ని ధ్వంసం చేశాడని, తన పునరుత్థానంతో మనకు పునరుత్థాన భాగ్యాన్ని, విజయాన్ని ప్రసాదించాడని గ్రహించుకొని ఆ ప్రభువుకి ప్రియమైనటువంటి శిష్యులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకున్న, మన కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని ఆ ప్రేమమయుడు మిమ్ములను, మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.